వచ్చిన మనిషి అంటే నాకు ఇంట్రెస్టెడ్ అనేసి తనకు ముందే చెప్పాను. అది నాకు వేరే చెప్పావు కదా, ఏం చెప్పాడు? తనకు యాక్టర్ అవుదామని ఉండే. పెద్ద సినిమాలో డైరెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేము మోస్ట్లీ. బట్ ఈ సినిమాలో ఏంటంటే కెమెరా డైరెక్టర్ పక్కనే ఉండొచ్చు. మరి ఈ సినిమా పురుగు ఎప్పుడు కొట్టి? నాకు సినిమాలు అంటే పిచ్చి. బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కలర్ టీవీలు కూడా లేవు మా విలేజ్ లో. 3 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళేది సినిమా చూడడానికి. థియేటర్స్ ఎక్కడ? థియేటర్స్ లో కాదు మేడం, టీవీలో చూడడానికి 3 కిలోమీటర్లు నడిచేవాడిని నేను. సినిమా కొంచెం చూపించి యాడ్ ఎక్కువ చూపించేవాళ్ళు. దాంట్లో ఇంత పెద్ద పెద్ద యాక్టర్లు ఎక్కడి నుంచి ఉన్నారు, వెనకాల వీళ్ళు ఏమైనా వెనకాల ఉంటారా అర్థం కాదు, తెలియదు. మేము బాయ్స్ హై స్కూల్ స్టూడెంట్ కదా మేడం, గర్ల్స్ ఉండరు. అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. మా ఫ్రెండ్స్ నాకు రాసివరా, నువ్వు బాగా రాస్తావు కదా అని చెప్తే నేను వాళ్ళకి రాసిచ్చేవాడు కవిత్వాలు. ధన్య బాలకృష్ణ గారు, ఆవిడ ఎంత న్యాచురల్గా అంటే ముందు అన్ని ప్రిపేర్ అయిపోయి వచ్చారు. ఆవిడ సీన్కి ముందు ఆవిడ ప్రిపరేషన్ చూసి షాక్ అయ్యేవాడిని. సినిమాల కోసమే నేను కృష్ణానగరి అన్ని కష్టాలు. సో నా డ్రీమ్ అల్టిమేట్ సినిమానే మేడం. నేను సినిమా తప్ప వేరే చేయలేనేమో. నేను డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ మీరు చూడొచ్చు. అప్పుడు ఇద్దరు కలిసే వెళ్తారా? యాక్చువల్ అయితే ప్లాన్ అయితే కలిసి చేద్దాం అనేసి ఉంది. అండ్ మొన్న రీసెంట్ గా ఖా సినిమాకి ఇద్దరు డైరెక్టర్ల పేర్లు వచ్చినాయి. డికే రాజు గారు అని చెప్పి బాలీవుడ్ లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసే చేస్తారు. అలా మేము ఒక మోడర్న్ బాపు రమణాల్ లాగా ఉండి మేము కలిసి డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నాం. నమస్కారం. సినిమా అంటే కొందరికి పిచ్చి, కొందరికి వ్యసనం. అలా ఎంతోమందికి ప్రతినిధులుగా ఎంతోమంది కుర్రవాళ్ళు సినిమా ఇండస్ట్రీ వైపు పరుగులు పెట్టుకుని వచ్చేవాళ్ళు ఎందరో. ఉన్న టాలెంట్ని నిరూపించుకోవాలి, 10 మందితో మెప్పు పొందాలి, ఇదే వారి ఆలోచన. దానికోసం వారు చదువుకున్న చదువు, వారు నిర్దేశించుకున్న భవిష్యత్తు ఇవేవి కూడా కళ్ళ ముందు కనపడదు. అలాంటి ఒక గ్రూపుకి ప్రతినిధులుగా ఒక ఇద్దరు మనతో ఉన్నారు. అలాంటి వారికి ప్రతినిధులుగా మనం ఈ రోజున ఇద్దరితో మాట్లాడబోతున్నాం. ఎన్నో స్ట్రగుల్స్ పడి సినిమా మీద పిచ్చితో చదివిన చదువును ఒక పక్కన, సంపాదించిన సంపాదన ఒక పక్కన పెట్టి బాధ్యతగానే కుటుంబ బాధ్యతలని చాలా నిర్వర్తిస్తూనే సినిమా వైపు ఏ రోజైనా మాకు వెలుగు ఇవ్వబోతుందా అనే ఒక ఆశతో సినిమా ఇండస్ట్రీ వైపు నడిచొచ్చిన ఇద్దరు యువకులతో మనం మాట్లాడబోతున్నాం. వారు ఏమంటారు, వారి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం. నమస్తే ఇద్దరికి ఒకసారి. నమస్తే. అబు నాయక్, మోహన్. బాపు సినిమాకి అసోసియేట్ డైరెక్టర్స్గా, సీనియర్ అసోసియేట్ డైరెక్టర్గా మోహన్, అసోసియేట్ డైరెక్టర్గా అబు, మీ ఇద్దరు పనిచేశారు. బాపు అనేది ఒక కొత్త జానర్. అంటే ఎమోషన్స్నో లేకపోతే డ్రామాటిక్ దీన్నో లేదా కమర్షియల్ వాల్యూస్నో అనేది మేజర్గా కాకుండా మనుషులకి సంబంధించిన అంతరంగంలోకి చొరబడి దానికి సంబంధించిన డార్క్ షేడ్స్ని వెలికి తెచ్చే సినిమా ఇది. అంటే ఒక మనిషి క్రూరంగానూ ఆలోచించగలడు, ఒక మనిషి సున్నితంగాను, అదే వ్యక్తి మళ్ళీ సున్నితంగా వ్యవహరించగలడు. ఇది కదా కాన్సెప్ట్. అవును మేడం. ఈ విషయం డైరెక్టర్ దగ్గర కన్నా కూడా మీ దగ్గర ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అసోసియేట్ డైరెక్టర్స్గా ఎక్కువగా ఆర్టిస్టులతో దగ్గరగా మమేకమై ఉండేది మీరే కాబట్టి. మోహన్ చెప్పండి. మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఇది స్క్రిప్ట్ అన్న రాసిన వెంటనే మాకు పంపించేస్తాడు, ఇది చదువు ఎట్లుంది, వెంటనే చదివేస్తాను. చదివిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పేస్తాను, వర్కౌట్ అవుతుందా అనేసి 1కి 10 సార్లు అడుగుతాడు. ఎవరినైనా సరే. అంటే ఒక తిన్నరా అంటే ఆ తిన్నా అనే వర్డ్ని 10 సార్లు అడుగుతాడు డైరెక్టర్. తర్వాత స్క్రిప్ట్ బాగా వచ్చిందన్న, మంచి వర్కౌట్ అవుతుంది, చేసేయచ్చు అనేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఇప్పుడు. సో ఎండ్ ఆఫ్ ది డే ముందు రావడానికి ముందు అబు మీకు ఎలా ఉంది దయా గారితో, బాబు గారితో ఒక జర్నీ? మొదటి స్టెప్ ఎలా ఉండేది? యాక్చువల్లీ మేడం, నేను దయా గారిని 2018లో కలిశాను. 2018లో ఎస్వికే గారని మా ఫ్రెండ్ విజయ్ కుమార్ ఎస్వికే అని, తన ద్వారా నాకు దయాకర్ గారు పరిచయం, డైరెక్టర్ గారు. ఆఫీస్కి వెళ్ళాము. అప్పుడు అగ్లీ మూవీ ఆఫీస్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు కలిసాను. అక్కడ కలిసిన వెంటనే నా ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత నాకు స్క్రిప్ట్ ఇచ్చేశారు ఆ అగ్లీ మూవీది. మొత్తం చదివేశాను నేను ఆఫీస్లో కూర్చొని ఈవినింగ్ వరకు. స్క్రిప్ట్ అంతా చదివేసి చెప్పేశాను, బాగుందండి ఇది అదని. తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 days అలా 10-15 days తర్వాత షూట్కి వెళ్ళిపోయాను. సో అలా నా పరిచయం ఆయన ద్వారా, ఎస్వికే గారి ద్వారా దయా గారు నాకు అలా పరిచయం అయ్యారు. అంటే అగ్లీ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందే మీరు అక్కడ ఉన్నారు? ఎస్ మేడం. అంటే ఫోన్తో తీసిన ఆ
ప్రొడక్షన్ యూనిట్లో మీరు కూడా ఉన్నారు. ఎస్ మేడం, ఎస్. సో ఆ అనుభవాలు తెలుసుకోబోయే ముందు మళ్ళీ నేను మోహన్ దగ్గరికి వస్తాను. దయా గారితో ఎలా మీకు పరిచయం, దయా గారి టీంలోకి ఎలా వచ్చారు మీరు? అదే ఆడిషన్ ఉంటే వెళ్ళాం. అండ్ బేసిక్గా నాకు డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ సినిమా ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలి అనేది తెలియదు. అండ్ ఆడిషన్ ద్వారా వెళ్ళి నన్ను అప్రోచ్ అయ్యాను. అంటే ఆడిషన్ అంటే ఆర్టిస్ట్ అవుతున్నారా, yes. హీరో అవుదాం అనుకున్నారా? హీరో కాదు మేడం, యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇంట్రెస్టెడ్ డైరెక్షన్ సైడే. బట్ ఏంటంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అంటే డైరెక్షన్ కాస్టింగ్ ఏం బెటర్ కదా, అంటే ఎలాంటి ఇది ఉండదు. ఆడిషన్కి అయితే మనకు నోటిఫికేషన్స్ అవి ఇవి ఉంటాయి. అలా అప్రోచ్ అయ్యాను అన్నని. దాని తర్వాత ఆడిషన్కి వెళ్ళా. బట్ ఆ టైంలో నేను సెలెక్ట్ కాలేదు. బట్ అన్నతోటే డైరెక్షన్ టీంలో ట్రావెల్ అయ్యాను. అంటే ఆర్టిస్ట్గా ఆడిషన్కి వచ్చిన మనిషిని అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన ఎలా తీసుకున్నారు, మీరు ఎలా? అంటే నాకు ఇంట్రెస్టెడ్ అనేసి తనకు ముందే చెప్పాను అది. అలా నాకు వేరే చెప్పావు కదా రాజు. లేదు అది ఏం చెప్పాడు మీకు? యాక్చువల్లీ మేడం తను హీరో అవుదామని, అంటే తనకు యాక్టర్ అవుదామని ఉండే. అంటే నా రూమ్మేటే కాబట్టి నాతో రూమ్లో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, మనోడు ఫేస్బుక్లో ఒక యాడ్ చూశాడు. దయాకర్ రెడ్డి గారు ఒక యాడ్ పెట్టారు అన్నట్టు ఆడిషన్స్ కోసం, హీరోలు కావాలి అని. అయితే అది నా చూసి ఫేస్బుక్ ఫ్రెండ్ అది చూసేసి ఆ పల్లెవేలుగా ఏదో ఎక్కాడంట మేడం. ఎక్కేసి వనపర్తి నుంచి ఇక్కడికి వచ్చేసాడు హైదరాబాద్. వచ్చేసి అన్నకు ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడంట. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆడిషన్ కోసం ఆడిషన్ ఇచ్చాడు. 1 minute ఏదో యాక్టింగ్ చేసి ఏదో చూపించాడు. అయితే అక్కడ ఏమైందంటే మనోడు ఏజ్ సరిపోవట్లేదు ఆ క్యారెక్టర్కి. అందులో 3 హీరోలు జిందగీ సినిమాలో. అప్పుడు మనోడు ఏజ్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేశారు. నేను యాక్చువల్లీ దయగా రిజెక్ట్ చేశారు నేను. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, లేదు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అన్న చేస్తానంటే, నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, మళ్ళీ ఇటు ఎందుకు అని అంటే, నేను లేదన్నా నేను ఏదో ఒకటి చేస్తా, నేను వర్క్ చేస్తాను, నేను సినిమా గురించి తెలుసుకుంటా, నాకేం తెలియదు, నాకు పిచ్చి ఉందని చెప్తే, సర్లే వచ్చేసి అంటే మళ్ళీ అదే పల్లెవేలుకి ఎక్కి బ్యాగ్ పట్టుకొని వచ్చేసాడు. ఆయనకు కూడా అదే పిచ్చి కాబట్టి పిచ్చిని కరెక్ట్గా ఆల్మోస్ట్ ఆ పిచ్చి వరకు కనెక్ట్ అయ్యారు. అది అదే. సో ఈ పిచ్చి కనెక్ట్ అవ్వడానికి ముందు అసలు ఆయనేమో పెద్ద గ్రాడ్యుయేట్ బయోటెక్నాలజీ దీంట్లో చేసి వచ్చిన, మరి మీరేం చదువుకున్నారు? నాది ఎంటెక్ అయిపోయింది మేడం, థర్మల్ ఇంజనీరింగ్. ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్. మీకు కూడా మంచి ఫ్యూచరేగా ఉంది. దాన్ని వదిలేసి ఇంజనీరింగ్ వదిలేసేసి ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చారు. సో దయా గారితో అసోసియేషన్లో స్టోరీ డెవలప్మెంట్ వీటన్నిటిలోనూ మరి మీ నాలెడ్జ్ని వాడుతున్నారా? స్టోరీ అంతా అన్ననే చూసుకుంటాడు. కలెక్షన్స్ కోసం ఆ టైంలో కూర్చుంటాం అంతే తప్ప, ఒక వర్షన్ అన్న కంప్లీట్గా ఆయన కూర్చొని రాసేసుకుంటాడు స్టోరీ. అంటే మీ చదువు బ్యాక్గ్రౌండ్ అనేది సినిమా స్క్రిప్ట్కి వాటికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఎలా? ట్రావెల్ చేసిన క్యారెక్టర్స్ కానీ, అక్కడ జరిగిన స్టోరీస్ కానీ, ఆ స్టోరీస్ అన్నీ లైఫ్లో బ్యాక్లో జరిగిన స్టోరీస్నే కదా మేము ఇక్కడ రాసేది కానీ చూసేది కానీ అలా. కానీ ఆ క్యారెక్టర్ని ఆర్టిస్టులకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేసి ఉంచాల్సిన బాధ్యత అసోసియేట్ డైరెక్టర్స్దే కదా, అంతేనా? అవును మేడం, కరెక్ట్గా నేను చెప్పేది అవునా? అవును మేడం. సో మీరు అలా ఆర్టిస్టులని మౌల్డ్ చేసే క్రమంలో మీకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి అసలు? అంటే ఈ బాపు మూవీ టైంలో నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ మేడం. బ్రహ్మాజీ గారికి నేను ప్రాంప్టింగ్ చెప్తున్నాను అన్నట్టు, ఒక డైలాగ్, కొంచెం పెద్ద డైలాగ్ ప్రాంప్టింగ్ చెప్తున్నాను అన్నట్టు. చెప్తున్నప్పుడు నేను ఆ డైలాగ్ని నా వర్షన్లో చెప్పా. అంటే ఆ వర్షన్లో కాకుండా అప్పుడు ఆయన అందరు నవ్వేశారు. అంటే నేను అక్కడ ఉన్న డైలాగ్ని మార్చి చెప్పా. ఏమైనా నువ్వు మార్చి చెప్పాక బాబు అక్కడ ఉన్నది చెప్పాను అన్నారు బ్రహ్మాజీ గారు. అదొక ఫన్నీ ఇన్సిడెంట్ నాకు. సో ఆయనతో అలా స్టైల్ ఆ ఎక్స్ప్రెషన్ మార్చి చెప్పారా మీరు? ఆ మూడ్ని మార్చేశాను నేను. ఆ సీన్లో ఉన్న మూడ్ని నేను కొంచెం కామిక్ వేలో చెప్పాను ఆయనకి. అప్పుడు ఆయన ఆల్రెడీ ఆయనకు స్క్రిప్ట్ ముందే పంపించున్నారు కదా దయ గారు. ఆయన చదువు ఇక్కడ ఈ డైలాగ్ ఉండదే అని చెప్పి ఇంకోసారి స్క్రిప్ట్ ఒకటి అని చెప్పి చూసి, నువ్వు అక్కడ ఉన్నది చెప్పా బాబు, నీకు చెప్పాక అది కరెక్ట్గా గుర్తులేదు మేడం. బట్ ఇంట్లో జరిగే సన్నివేశమే బాగుంటుంది. అది చాలా చీఫ్ అసోసియేట్ మరి ఏమనలేదా, అదేంటో నువ్వు అలా చేస్తావని చెప్పని? అంటాడు మేడం. ఇంకా ఆయన మీతో చెప్పలేం కదా, బయట పక్కకి కాదు అది పక్కకి తీసుకెళ్ళి చెప్తాడు అలా. అంటే ఇప్పుడు అంటే మేము ఫ్రెండ్సే కదా ఆల్మోస్ట్. సో ఫ్రెండ్స్ అంటే ఆయన మాట్లాడేది కూడా మీరే మాట్లాడేస్తున్నారు కదా. మీకు సంబంధించినంత వరకు యాక్టర్ అవుదామని అనుకున్న తర్వాత
మీ డైరెక్టర్ గారేమో అమాంతం ఇవాళ ముందు రోజున Yes. రిజైన్ చేశారు, రేపు పొద్దున్న వచ్చేసి రెడీ టేక్ అనేసారు. మరి మీరేం చేశారు? నా బీటెక్ అయిపోయిన తర్వాత అన్న మూవీ స్టార్ట్ చేశాడు. ఆ టైంలో ఇంట్లో చెప్పలేను, సినిమా ఇండస్ట్రీ అనేసి ఇంట్లో చెప్పలేను. అండ్ ఎంటెక్ ఓపెన్ డిగ్రీ చేసుకుంటూ అన్నతో మూవీకి జాయిన్ అయ్యాను. సో అన్నతో జాయిన్ అయ్యారు. అన్నేమో అమాంతం దూకేశాడు సముద్రంలో. అవును. అది అక్కడ ఏముంది ఏంటి ఎంత వచ్చా రాదా కూడా ఆయనకే తెలియదు. అవును. మరి మీకు ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? జిందగీతోనే కదా మొదట పనిచేయడం Yes, ma'am. మొదలెట్టారు. Yes, ma'am. దయాగారితో మీకు ఎక్కడన్నా క్లాష్, ఏంటి అన్న ఇటు తీసుకెళ్తున్నాడు అని ఇక్కడ అంటే ఎవరికి అవగాహన లేదు కదా, అనుభవం లేదు కదా, అవును. ఎలా జరిగింది జిందగీ షూటింగ్? పెద్ద సినిమాలకి ఎంతవరకు నేర్చుకుంటామో తెలియదు, బట్ చిన్న సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా వరకు తెలుసుకోవచ్చు. పెద్ద సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ మేబీ ఎక్కడనో ఆ క్రౌడ్ని తర్వాత వాళ్ళను ఇక్కడ చేసేది ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే కెమెరా డైరెక్టర్ పక్కనే ఉండొచ్చు అండ్ వర్క్ ఆయన విజన్ని మనం అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. పెద్ద సినిమాలో డైరెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేము మోస్ట్లీ, అది ఎంతో చాలా ఉంటాయి. కానీ అండ్ ఫస్ట్ సినిమా నుంచి నాకు అన్నతో చాలా మంచిగా ఉన్నది. సో అసిస్టెంట్గా చేసినా కూడా ప్రాప్స్ ఎక్కడ, యాక్టర్ ఎక్కడ ఉండాలి, సీన్ ఫ్రేమ్ ఎంత ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, కంటిన్యూటీ. అసోసియేట్ డైరెక్టర్స్ మీద ఎక్కువగా ఉండే రెస్పాన్సిబిలిటీ కంటిన్యూటీ. ఎస్ మేడం. సో ఇది మిస్ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? లేదు మేడం, ఎందుకు అంటే చాలా చాలా చిన్న సినిమాగా మేడం. అండ్ కాస్ట్యూమ్స్ కానీ లొకేషన్స్ కానీ ఒక డేలో ఎక్కువ లొకేషన్స్ తిరిగేది కాదు, తక్కువ లొకేషన్స్లోనే ఉంటాయి. అండ్ కంటిన్యూటీస్ కూడా ఎక్కువ ఉండేవి కావు మూవీస్లో. ప్రాపర్గానే ప్లాన్ చేసుకుని వెళ్ళేది. ప్రాపర్గా ప్లాన్ చేస్తారు. అవు మీరున్నారా జిందగీ టైంకి? జిందగీకి నేను లేను మేడం, నేను అగ్లీతో జాయిన్ అయ్యాను వీళ్ళతో. అంటే దయాన్నతో నేను అగ్లీ మూవీ నుంచి జాయిన్ అయ్యాను. సో ఆల్మోస్ట్ ఒక 17లో అలా నాకు పరిచయం. అప్పటి నుంచి నేను వీళ్ళతో కంటిన్యూ, ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతుంది. అసలు మీ ఎంట్రీ ఎలా వచ్చింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది కామారెడ్డి మేడం. కామారెడ్డి పక్కన ఒక పల్లెటూరు ఆరుగొండ అని ఒక విలేజ్, పక్కన ఒక చిన్న తాండా. సో అక్కడ నుంచి నేను 5th క్లాస్ వరకు అక్కడ చదువుకొని దాని తర్వాత 6th నుంచి మా మమ్మీ నన్ను బాయ్స్ హై స్కూల్లో పెట్టారన్నట్టు కామారెడ్డి. అక్కడ చదువుకున్నాను. ఇంకా 10th తర్వాత నేను పాలిటెక్నిక్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నాకు పులివెందుల్లో సీట్ వచ్చింది మేడం. వైఎస్ఆర్ గారు అప్పుడు సీఎం అయ్యారు. సో నాకు సీట్ వస్తే నేను పులివెందులో వెళ్ళాను చదువుకోవడానికి. అక్కడ నాకు ట్రిపుల్ ఈ బ్రాంచ్ వచ్చింది మేడం, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అని. ఆ బ్రాంచ్లో నాకు సీట్ వస్తే అది నాకు అంటే తెలుగు మీడియం మేడం నేను యాక్చువల్లీ 10th వరకు. సో నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఈ మొత్తం అక్కడ ఇంగ్లీష్లో చెప్తున్నారు క్లాసెస్ అన్నీ. నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, స్పెల్లింగ్స్ అని అంతా బాగుండింది, కానీ నాకు అర్థం కావట్లేదు క్లాసెస్. అవన్నీ ఇంగ్లీష్ మీడియంలో చదివేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాను ఒక 2-3 months. దాని తర్వాత మళ్ళీ వద్దులే మన సైడ్ వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ రాయలసీమలో నాకు స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం అయింది. ఆ వాటర్ అవన్నీ ఓ రోజు డ్రింకింగ్ వాటర్ వచ్చేది, ఓ రోజు యూజ్డ్ వాటర్ వచ్చేది. ఆ టెస్ట్ చేసి పట్టుకోవాలి. అక్కడ చాలా ఇబ్బంది ఉండేది వాటర్ ఆ టైంలో. సో వాటి వల్ల నాకు ఫీవర్ వచ్చేసింది. సో నేను మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి పెట్టేసుకుంటే నేను ఇటు తెలంగాణ సైడ్ పెట్టుకుంటే నెల్లూరు వచ్చింది. నెల్లూరు పెన్నా నది పక్కన వెంకటేశ్వరపురం అని అక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, చాలా పెద్ద కాలేజ్. సో మళ్ళీ నేను పులివెందుల నుంచి నెల్లూరు వెళ్ళా ఆ జ్వరంతో. ఆ బస్సులో అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ సబ్మిట్ చేశాను అది అడ్మిషన్ లెటర్ అవన్నీ. అది చేసిన తర్వాత ప్రతిరోజు పెన్నా నది నుంచి వెళ్ళడం రావడం, రూమ్ యువతల నదికి యువతల రూము, అవతల కాలేజీ. ఎలా వెళ్ళేవారు? ఆటోలో వెళ్ళేవాళ్ళం రెగ్యులర్గా. సో అలా బ్రిడ్జెస్ ఉంటుంది పైన, ఒక 1 kilometer వరకు బ్రిడ్జ్ ఉంటుంది, పెన్నా నది బ్రిడ్జ్. సో అలా సిటీలో విఆర్సి అని, నెల్లూరులో విఆర్సి అని ఫేమస్, అది ఆ ఏరియాలో ఉండేవాళ్ళం. కాలేజ్కి వెళ్ళేవాళ్ళం రోజు. సో అలా జరుగుతున్న టైంలో మళ్ళీ ఇంకోటి స్పాట్ అడ్మిషన్ అని ఒకటి ఉంటుంది ఫైనల్గా. అన్నిట్లో రాకపోతే మనం డైరెక్ట్గా ఏదైనా కాలేజ్కి వెళ్ళి మనం తీసేసుకోవచ్చు అడ్మిషన్. సో అలా నేను అక్కడ నుంచి ఇంకా ఫీవరు అవన్నీ మళ్ళీ అక్కడ ఇది చాలా ఇబ్బంది అయింది నాకు నెల్లూరులో కూడా. అంటే సడన్గా నేను ఇక్కడ వెదరు, ఇక్కడ ఫుడ్ అవన్నీ, అక్కడికి వెళ్ళా కంప్లీట్ చేంజ్ ఫుడ్. ఆ విషయంలో కొంచెం హెల్త్ పాడై ఇంకా మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి నన్ను ట్రైన్లో తీసుకెళ్ళారు. సో అలా మళ్ళీ ఇటు వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనల్ స్పాట్ కౌన్సిలింగ్ అని ఒకటి ఉంటే దాంట్లో పెట్టుకున్నాను. ఫైనల్ కౌన్సిలింగ్లో పెట్టుకుంటే విట్స్ కాలేజ్ అని
విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని షుగర్ ఫ్యాక్టరీ కామారెడ్డికి ఆపోజిట్లో ఉంటుంది కాలేజ్. ఆ కాలేజ్లో వచ్చింది మేడం. సో అక్కడ ఇది చేసుకున్నాను, ఇంకా అక్కడ ఇది అయ్యాను. అన్ని రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ పెట్టి మళ్ళీ తెలంగాణకు వచ్చి అవును అవును. బాగుంది. మరి ఈ సినిమా పురుగు ఎప్పుడు పుట్టింది? అది చిన్న ఉన్నప్పటి నుంచి మేడం. నేను యాక్చువల్లీ మా తాండాకి ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఎటన్నా వెళ్తే కానీ విలేజ్ ఉండదు, సరిగా రోడ్లు కూడా ఉండవు ఆ టైంలో. నాకు సినిమాలంటే పిచ్చి. అని దానికోసం అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు కలర్ టీవీలు కూడా లేవు మా విలేజ్లో, అంటే చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్. సో అలా 2-3 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళేది సినిమా చూడడానికి. అలా మేము సాటర్డే సండేనే అప్పుడు సినిమాలు వచ్చేటివి. సో ఆ టైంలో దూరదర్శన్ దిక్కు కదా మేడం అందరికీ సినిమాలు చూడాలంటే. సో అలా వెళ్ళేసి బ్లాక్ అండ్ వైట్లో ఎన్టీ రామారావు గారిని, మళ్ళా కృష్ణంరాజు గారిని, ఏఎన్ఆర్ గారిని, శోభన్ బాబు గారి మా విలేజ్లో ఆరుగొండకి అవతల ఇటు సంతాయిపేట అని ఆరుగొండ అని ఉంటుంది, మధ్యలో మా ఊరు ఉంటుంది. సో అక్కడ థియేటర్స్లో కాదు మేడం, టీవీలో చూడడానికి 3 కిలోమీటర్లు నడిచేవాడిని నేను. వెళ్ళి టీవీలో సినిమా చూసేసి మళ్ళీ వచ్చేది. మా విలేజ్లో రేడియో కూడా ఉండేది కదా మా తాండాలో, అలాంటి పరిస్థితి అన్నట్టు మాది అప్పుడు. ఇదంతా 90స్లో. సో అలా నేను వెళ్ళి చూస్తూ ఉంటే చిరంజీవి గారి సినిమాలు, సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు అవన్నీ చూసేవాడిని. భలే క్యూరియాసిటీ ఉండేది. మధ్యలో యాడ్ వేసేసేవాళ్ళు. అప్పట్లో యాడ్ 5 మినిట్స్ వచ్చేటివి. సినిమా కొంచెం చూపించి యాడ్ ఎక్కువ చూపించేవాళ్ళు. ఆ క్యూరియాసిటీ ఏమైపోతుందో, అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఆ ఫైట్ సీన్ వచ్చేది, మధ్యలో కట్టే యాడ్ వచ్చేది, ఆ క్యూరియాసిటీ ఉంటుండే. కానీ నాకు ఎప్పటికీ అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇంత చిన్న టీవీలో ఇంతే ఉండేవి బ్లాక్ అండ్ వైట్ టీవీ, దాంట్లో ఇంత పెద్ద పెద్ద యాక్టర్లు ఎక్కడి నుంచి ఉన్నారు, వీళ్ళేమైనా వెనకాల ఉంటారా, అర్థం కాదు, తెలియదు, చాలా చిన్నవాడిని. సో అలా నాకు సినిమాల పిచ్చి స్టార్ట్ అయ్యి, నాకు మా మమ్మీ బాయ్స్ హై స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అప్పుడు నేను న్యూస్ పేపర్లు అవి చదివేవాడిని. నాకు ఎవరైనా రాసే ఆర్టికల్స్ అన్నీ చదివాను. నాకు లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ మేడం, ఇంగ్లీషు తెలుగు అన్నీ చిన్న ఉన్నప్పటి నుంచి. సో దానివల్ల నేను అవి చదువుకుంటూ నేను కవిత్వాలు రాయడం ట్రై చేశాను. సో మా ఫ్రెండ్స్ కొంతమంది నాతో, వాళ్ళకు అంటే అప్పట్లో మాకు భయాలు ఉండేటివి కదా, అంటే మేము బాయ్స్ హై స్కూల్ స్టూడెంట్ కదా మేడం, గర్ల్స్ ఉండరు. సో మాకు క్యూరియాసిటీ, అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. మా ఫ్రెండ్స్ నాకు ఏదైనా రాసివరా, నువ్వు బాగా రాస్తావు కదా అని చెప్తే నేను అలాగ రాసిచ్చేవాడిని కవిత్వాలు, చిన్న చిన్న పోయిటరీ వాళ్ళకి రాసిచ్చేవాడిని. అంటే అప్పట్లో ఇంకా అవి చాలా ఇది ఉండేది, అది రాసిచ్చాను. వాళ్ళు కూడా పాపం గేట్ అవతల గర్ల్స్ హై స్కూల్ దగ్గర నిల్చొని ఉండేవాళ్ళు. ఇంకా కంప్లీట్గా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత 2009లో నేను సేమ్ పల్లె వెలుగు బ్యాగు, కాకపోతే నేను ఎర్ర బస్ ఎక్కాను మేడం, మనోడు పచ్చది ఎక్కాడు కదా, నేను ఎర్ర బస్ బ్యాచ్ అన్నట్టు. నేను వచ్చేసి కృష్ణానగర్లో రూమ్కి నా ఇంకో బీటెక్ ఫ్రెండ్ ఉండే అర్జున్ నాయుడు అని, ఆడికి సినిమా పిచ్చి. సో మేమిద్దరం పిచ్చోళ్ళం కలిసి కృష్ణానగర్లో రూమ్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి ఇంకా సినిమా కష్టాలు స్టార్ట్ మేడం. ఏం కష్టాలు అంటే అన్ని ఆఫీస్లో చుట్టూ ఫోటోలు పట్టుకొని వెనకాల ఫోన్ నెంబర్ రాసి తిరగడం. సరే, ఆ కష్టాలు మాట్లాడుకుని దయాతోటి ఎలా అటాచ్ అయ్యారు మరి అప్పుడు? ఈ క్రమమేనా ఫోటోస్ పట్టుకుని తిరగటం? లేదు, ఇది నేను 2018లో విజయ్ కుమార్ ఎస్వికే అని చెప్పాను కదా, డిఓపి, అగ్లీ సినిమాకి డిఓపి అతని త్రూ పరిచయం నాకు. అతను నా ఫేస్బుక్ ఫ్రెండ్. మీ ప్రయాణంలోకి వెళ్ళబోయే ముందు మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, అంటే ఆయన మాటలు కూడా మీరే పట్టుకుని లాగేసుకుని మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనతో మోహన్ చెప్పండి. అప్పుడు చదువుకున్నారు, ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ వాళ్ళు ఏంటి అసలు? నాన్న బిజినెస్ మేడం, అమ్మ హౌస్ వైఫ్, అండ్ అన్న బిజినెస్ మేడం. ఇంకా నేను కార్పొరేట్లో ఒక 2-3 ఇయర్స్ సినిమా మధ్యలో, అంటే వేరే ఆప్షన్ దొరకలేదు, అండ్ సిచ్యుయేషన్ అమౌంట్ ఎర్నింగ్ కోసం చిన్న చిన్న జాబులు చేశాను. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక 2 ఇయర్స్ చేశాను. ప్రొఫెసర్గా చేశారా? ఎస్ మేడం. ఎక్కడ? అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో, హైదరాబాద్. ఎస్ 2 ఇయర్స్ చేసాం. తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఒక 6 మంత్స్ జాబ్ చేసాం. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో ఒక 6 మంత్స్ జాబ్ చేసాం. ఏంటి ప్రాజెక్ట్ అది? అది సూపర్వైజర్ దాకా చేశాను. ఓకే. తర్వాత అవన్నీ ఏది కూడా సాటిస్ఫై లేకుండా నాకు టార్గెట్ సినిమా అంతే. మరి లైఫ్ టార్గెట్ అనిపిస్తే, అంటే సినిమా కూడా సస్టైనబిలిటీ లేదు, సెక్యూర్డ్ ఉండదు కదా, గ్యారంటీ లేదు. ఇవి కనీసం నెలకు జీతం వస్తుంది కదా.
అవును. మరి ఎందుకు సినిమా మీరు అంత మోజు, అసలు ఏం నమ్మకం మీకు అంత ఇదిగా రావడానికి? ఏది తెలియదు, బట్ నమ్మకం అయితే ఏదో ఒక రోజు ఉమ్. సక్సెస్ అవుతామని తెలియదు. ఒక దగ్గరికి వెళ్ళడం వేరు, కానీ మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి మనం ఏదో ఒక పని చేయాలి. ఎస్ మేడం. ఇప్పుడు మాట్లాడడానికే మొహాట పడుతున్నారు మీరు, అంటే మీలో ఉన్న స్కిల్స్ ఏమున్నాయని చెబితే అడిగితే మీ గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? మీలో ఉన్న క్వాలిటీస్ కానివ్వండి, నాలో ఈ స్కిల్స్ ఉన్నాయి, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అనే ఒక కాన్ఫిడెంట్గా మిమ్మల్ని మీరు చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? అదే స్టోరీస్ రాయగలుగుతాం మేడం మంచిగా, డైలాగ్స్ కానీ స్టోరీస్ కానీ. అదే ప్రొడ్యూసర్కి ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో, బట్ స్టోరీస్ రైటింగ్ మాత్రం రాయగలుగుతాం మంచిగా. ప్రొడ్యూసర్కి ఎక్స్ప్లెయిన్ చేయలేని అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? అదే కొంచెం తడబడవచ్చు, బట్ అంత ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేసేంత లేదు, అవకాశం రాలేదు మీకు ఇంతవరకు? రాలేదు. అండ్ వాళ్ళకు ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ ఆర్టిస్ట్గా రావడం వేరు, డైలాగ్స్ చెప్పడం వేరు. బట్ ఆ డైలాగ్స్ని క్రియేట్ చేయడము అని అంటే ఆ పాత్రలోకి మీరు పరకాయ ప్రవేశం చేయడం కదా. ఆ పాత్ర చెప్పబోయేది, ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తుంది, అది ఎలాంటి స్లాంగ్లో మాట్లాడుతుంది, అది ఎలాంటి డైలాగ్ త్రూ, అంటే ఆ సిచ్యువేషన్గా స్టోరీకి ఈ డైలాగ్ కరెక్ట్గా పడిందా లేదా అనేది చూసుకోవాల్సింది చాలా పెద్ద బాధ్యత. సో ఒక డైలాగ్ క్రియేషన్కి ముందు మీరు పడే స్ట్రగుల్ ఏంటి? అసలు మీకు బాగా నచ్చిన బాపులో మీరు ఒక డైలాగ్స్ రాశారా? లేదు మేడం, మొత్తం అన్ననే దయాకర్ గారు రాసుకున్నారంట స్టోరీ డైలాగ్స్ అన్ని. మీరు అసలు ఏమైనా డైలాగ్స్ రాసి పెట్టుకున్నారా? వేరే అంటే నేను ఓన్గా రాసుకున్నాను మేడం. ఆ సినిమాకి అయితే డైలాగ్స్ ఏం రాదు. అంటే ఏదైనా సినిమాకి అసలు డైలాగ్ రాసుకునే సందర్భాలు ఉన్నాయా? మీరు ఒక్క డైలాగ్ అయినా బయటకు వెళ్ళిందా? లేదు మేడం, ఇంత రాసుకుంటారు. కానీ ఈ రాసుకున్న దాంట్లో మీకు బాగా నచ్చిన ఒక సన్నివేశం కానీ ఒక డైలాగ్ కానీ ఎప్పుడు మెదడు తింటుంది, అరే ఇది బయటికి వెళ్ళి ఉంటే బాగుండేది, ఇది బయటికి వెళ్ళి ఉంటే బాగుండేది, మెదడు తింటుంది కదా? ఉంటాయి మేడం. ఆ క్రియేషన్ చెప్పండి. మీరు ఇప్పుడు చీఫ్ అసోసియేట్ ఎడిటర్ ఒక ఆర్టిస్ట్కి సీన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ని, నాకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటే మీరు ఎలా చెప్తారు? అసలు మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, బాపు సినిమాలో దాగరెడ్డికి పాము కరిచే సీన్ ఉంటుంది మేడం. అది చాలా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యేది నాకు అది. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం తనని చంపడానికి చూస్తుంది, బట్ తను తెలియదు. అండ్ సడన్లీ పాము కాటేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా అంటే చనిపోతే బాగుంటుంది అనేసి ఒక మనసులో ఉంది, బట్ ముసలిని చూస్తేనేమో లేదు ఇంకా అనేసి ఒక బతకాలి అనే ఒక ఇది ఉంటుంది. అది ఆ ఎమోషనల్ కానీ ఆ సీన్ చేసేటప్పుడు చాలా ఇది ఉన్నది మేడం. మీరు ఎమోషనల్ అయ్యారా? చాలా ఎమోషనల్. ఏడ్చేసారా? లేదు మేడం, బట్ చాలా ఎమోషనల్గా అది తాత క్యారెక్టర్ అనేది, అంటే బతకాలి అనేసి అతను బట్ ఇది డైరెక్టర్ అనే వ్యక్తి కలగంటాడు ఆ సీన్. ఎస్ మేడం. ఓకే, నటులు నటిస్తారు, ఆడియన్స్ తర్వాత చూస్తారు. కానీ అసోసియేట్ డైరెక్టర్స్ కానివ్వండి, మీరు ఎవరైతే టీమ్ ప్రొడక్షన్ టీం ఉన్నారో మీరు ఫస్ట్ ఆడియన్స్ అవుతారు. అంటే ఎలా స్పందిస్తాము అంటే ఆ ఆడియన్స్ స్పందించడానికి ముందు మీలో ఒక స్పందన ఉంటుంది కదా. సో బాపులు ద బెస్ట్ సీను ఆడియన్స్ కన్నా ముందు మేము ఫీల్ అయ్యాం, ఇవాళ ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతున్నారు, సేమ్ కనెక్ట్ అయ్యారు అనిపించే సీన్స్ ఏవి మీ ఇద్దరిలోనూ? ఫ్యామిలీ మొత్తం గొడవ పడేది ఉంటుంది మేడం ఆ సీన్ చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్ కంటిన్యూస్ షాట్ మేడం, అది ఎక్కడ బ్రేక్ చేయకుండా ఆల్మోస్ట్ 1 minute 15 seconds ఉంటుంది. అండ్ వాళ్ళంతా ఆ క్యారెక్టర్స్లోకి లీనమైపోయి ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా చేశారు. ఎవరు? బ్రహ్మాజీ గారు కానీ, ఆమని గారు కానీ, మనీ క్యారెక్టర్ కానీ, ధన్య మేడం కానీ, 4 members కంప్లీట్ ఆ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా చేశారు. అది సింగిల్ షాట్ సీన్ అది ఆల్మోస్ట్ మేడం. అంటే ఎందుకంటే బ్రహ్మాజీ ఆమెని మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా కొడుకు వస్తాడు, కొడుకు వచ్చిన తర్వాత కాసేపటికి సడన్ గా ధన్య కనిపిస్తుంది. అంటే ఇది కట్ లాంటిది ఏమీ లేకుండా జరిగిన సీన్ అది. అంటే దాన్ని కోఆర్డినేట్ చేసింది మీరేనా? ఆల్మోస్ట్ అంటే ముందే షేర్ చేసుకుంటారు మేడం ప్రతిదీ. ఇట్లా ఈ నెక్స్ట్ ఈ సీన్ ఇలా తీయాలి, ఈ షాట్ ఇలా, కెమెరా ఇక్కడ ఉంటుంది, అవన్నీ ఎలా అంటే కెమెరామ్యాన్కి అండ్ మనకి అంటే డైరెక్షన్ టీమ్కి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట.
ఇక అన్ని సెట్ చేసుకోవడం, తర్వాత వాళ్ళకి అప్రోచ్ అయ్యి చెప్పడము ఇవన్నీ. దీనికి దాదాపుగా 7-8 మందికి సింక్ అయ్యి ఉండాలి టైమింగ్. ఎస్ మ్యామ్. బ్రహ్మాజీ, ఆమెని తర్వాత హీరో తర్వాత ధన్యా బాలకృష్ణన్, వీళ్ళందరినీ సేమ్ స్పాట్లోకి తీసుకొచ్చి నుంచోబెట్టడానికి వెనకున్న మీరు టీం. ఎస్. వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ వైపు డైవర్ట్ అయి ఉంటారు, వీళ్ళని మూడ్లో ఉంచడం అనేది మీ బాధ్యత. అవును. సో ఏదైనా ఫన్ సీన్ జరిగింది వీళ్ళు మర్చిపోయి ఎదుగుతారు అంటే ఆ సీన్ సింగిల్ టేకా లేకపోతే టేక్స్ జరిగాయా? లేదు మేడం, అది సింగిల్ సింగిల్ టేక్ సీన్ మేడం. అది సింగిల్ టేక్ లోనే చేసేసారు అందరూ. అండ్ చాలా ఆ సీన్ అయిన తర్వాత అందరు క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే ఆ సీన్ లో డిఓపి గారిది కూడా అంతే ఇది ఉంటుంది. ఎందుకంటే ఆయన హైలైట్ గా చేశారు. అది ఆయనకు కూడా ఫేవరెట్ అది అనుకుంటున్నాం మేము. అండ్ అందరు తర్వాత మళ్ళీ మానిటర్ లో చూసుకున్నప్పుడు భలే వచ్చిందని చెప్పి ఆర్టిస్టులు అందరూ డిఓపి గారికి అప్రిషియేట్ చేశారు. అది చాలా బాగా వచ్చింది. అది సింగిల్ టేక్ లో ఓకే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అందరూ అక్కడ ఉన్న యూనిట్ అంతా షాక్ అయ్యారు అది చూసుకొని మానిటర్లో. చాలా బాగా వచ్చింది. వాళ్ళంతా సీనియర్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళు డే మొత్తం ఆ క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయి ఉంటారు అండి. మోస్ట్లీ ఎక్కడ బ్రేక్ కూడా ఉండేది కాదు మా సినిమాకి. అంటే వాళ్ళకి మేము అలా ప్రిపేర్ చేసాం. ఇప్పుడు ఈ సీన్ ఇది, సో వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఏం సీన్ చేయబోతున్నాం అనేది. సో మేము వాళ్ళకి చెప్పేసాం కాబట్టి వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ సీనియర్ కాబట్టి వాళ్ళకు ఇబ్బంది ఉండదు ఇలాంటి సీన్లు చేసేటప్పుడు. సో ఇప్పుడు ఇద్దరు కూడా ఆర్టిస్ట్ అవుదామని వచ్చిన వాళ్ళే. లేదు మేడం, మీరు డైరెక్టర్ అవుదామని నేను ఫస్ట్ నుంచి అదే డైరెక్షన్. ఆర్టిస్ట్ అవుదామని వచ్చిన వాళ్ళు. ఆర్టిస్ట్ అంటే సినిమా ఇండస్ట్రీలోకి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏదో రకంగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. అంతే, ఏదో రకంగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. సినిమా డైరెక్షన్ గా ఫైనల్ ఇది ఏదో రకంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనే ఆకాంక్ష అనేది బలంగా మనల్ని పుల్ చేస్తుంది. మనం వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఆర్టిస్టుని మూడ్లో తీసుకెళ్ళడానికి వాళ్ళ సీనియారిటీ అనేది ఒక హెసిటేషన్ ఉంది. అవును. సో మీరు సీనియర్స్తో కలిసి వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. బ్రహ్మాజీ గారు కానివ్వండి, ఆమని గారు కానివ్వండి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అసలు మీరు వెళ్ళి సీన్ చెప్దాము అని అనుకుంటే ఆమని గారు కానీ బ్రహ్మాజీ గారు కానీ ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? మేడం వాళ్ళకు సిచ్యువేషన్ చెప్తే చాలు మేడం, వాళ్ళు డైలాగ్స్ చాలా సింపుల్గానే చెప్పేస్తారు. అంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీ మేడం, చాలా హంబుల్ పర్సన్స్ వాళ్ళు. నిజంగా వాళ్ళు అంటే వాళ్ళు మేము కొత్త వాళ్ళు, మీ కుర్రాలు మాకు చెప్పడం ఏంటి అని లేదు. వాళ్ళు మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే మాకు కూడా వాళ్ళు అంతే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు డైరెక్టర్ గారికి ఇచ్చినది. ఎందుకంటే వీళ్ళు కూడా ఫ్యూచర్ డైరెక్టర్స్ అన్నట్టు అలా చూసేవారు వాళ్ళు. వాళ్ళ సీనియారిటీ అసలు వాళ్ళని చూసి మేము వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఏమని అయినా సరే వాళ్ళు మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. అండ్ అందరు కలిసి అసలు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం కలిసిపోయి సినిమా చేశాను. ఎక్కడ చిన్న సందర్భాలు ఉన్నాయా ఆమని కానీ బ్రహ్మాజీ కానీ? ప్రాంప్టింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా జనరల్గా. ప్రాంప్టింగ్ ఇచ్చారా మీరు? అదే కొన్ని సిచ్యువేషన్స్ లో మేడం, అసలు వాళ్ళకి అవసరం లేదు అది, బట్ కొన్ని సిచ్యువేషన్ కూడా ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అంటే చిన్న సినిమా అండ్ బ్యాక్ టు బ్యాక్ సీన్లు చేయడం, ఎక్కువ సీన్లు వాళ్ళ డేట్స్ కానీ మనకు టైం లేకపోవడం వల్ల కొన్ని సీన్లు బ్యాక్ టు బ్యాక్ చేయడం వల్ల దానికోసం చేయాల్సి వచ్చింది. అంతే. ధన్య గారు అయితే అమేజింగ్ అండి. ఆవిడ ధన్య బాలకృష్ణ గారు, ఆవిడ ఎంత న్యాచురల్గా అంటే ముందు అన్ని ప్రిపేర్ అయిపోయి వచ్చారు ఆవిడ ప్రతిదీ. అందరు ఆర్టిస్టులు అందరూ. అంటే ధన్య గారు చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా. మళ్ళీ చూసుకొని మళ్ళీ ఇది పర్ఫెక్ట్ రాలేదా దయగారు నేను ఇది మళ్ళీ చేస్తాను ప్లీజ్ అని అడిగి మరీ చేశారు. అంటే అది ఆవిడ ఇంత ప్రిపరేషన్ ఉంటుందంటే సీన్కి ముందు ఆవిడ ప్రిపరేషన్ చూసి షాక్ అయ్యేవాడిని. ఫుల్ షాక్ మేము. అంటే ఎంత డెడికేటెడ్ యాక్టర్ అంటే ధన్య బాలకృష్ణ గారు అమేజింగ్. మేము చెప్పాము కూడా, మేడం మేము ఫ్యూచర్లో మేము మీతో వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాము. షూర్ అండి తప్పకుండా అని చెప్పారు ఆవిడ. గ్రేట్ అండి. ఎంత హంబల్ అంటే ఇలా పైన ఇలా చేయి పెట్టేసి మాట్లాడేస్తారు. అంత ఫ్రెండ్లీ అసలు. ఆవిడతో వర్కింగ్ అనేది అసలు అమేజింగ్ అనిపించింది మాకు. మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారండి, చాలా మంచి ఆర్టిస్టులు. ఇక్కడ మాకైతే ఇంత చిన్న ఇది మీరేరా అది అలాంటివి ఏమీ లేదు. అంటే మమ్మల్ని కూడా వాళ్ళు అలానే చూసేవారు. సో ఆ రెస్పెక్ట్ ఉండింది. అప్పుడు అనిపించింది అదే డైరెక్టర్ అనేవాడికి చాలా బాధ్యతలు ఉండాలి, చాలా బాధ్యతలు ఉంటాయి అంటే మేము ఫీల్ అయ్యాం. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మాకు. ఇంత సీనియర్ యాక్టర్లతోని మా లైఫ్ స్టార్టింగ్ స్టేజ్లోనే మేము వర్క్ చేసాం. ధన్య బాలకృష్ణన్ ఓకే బాగుంది. అవసరాల శ్రీనివాస్తో వర్క్ కానివ్వండి, వీళ్ళందరినీ ఆర్టిస్టులుగా కోఆర్డినేట్ చేయడం ఒక లెక్క, ఆ మూడుని క్రియేట్ చేయడం ఒక లెక్క. ఏదైనా కూడా మూడుని పట్టి ఉంచడం అసోసియేట్ డైరెక్టర్స్గా మీ బాధ్యత.
మేడం అండ్ అలా అన్నిటికీ మించి అలా ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మూడు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎస్ మేడం. ఎస్ మేడం. ఎలా ఉండేది? ఎందుకంటే వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు, క్యారవాన్స్ కావాలి, లేకపోతే ఫుడ్ స్పెషల్గా కావాలి, లేకపోతే ఇంకో రకం ఎంత ఉంటుంది, దానికోసం పరుగులు పెట్టాలి. అంటే మాకు తెలిసి మాకు అదృష్టం అనుకుంటాం మేడం అది. ఈ సినిమాలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ తర్వాత ఎలాంటివి రిక్వైర్మెంట్స్ లేవు అసలుకి. మాతో పాటు కలిసి తినేది, మేము తినేది ఏమైనా సరే అదే షేర్ చేసుకునే వాళ్ళు. అంటే ఈ మూవీలో ఏంటంటే మేడం వాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూస్లలో చెప్పారు యాక్టర్లు, క్యారీవాన్ అనేది వాడలేదండి అక్కడ. సీరియస్లీ? అవును, అందరం అక్కడ ఆ విలేజ్లో ఉన్నాం. అది కర్నూలు నుంచి జమ్మికుంటకు దగ్గరలో ఉంటుంది. కర్నూలు నుంచి 40 కిలోమీటర్ మేడం గన్ముక్కల్ అనే ఊరు. ఆ ఊర్లోనే అందరికి అకామిడేషన్ ఇచ్చారు. ఆ ఆర్టిస్టులు కూడా అక్కడే ఉండేవాళ్ళు మాకు అందుబాటులో దగ్గరలోనే. సో అందరం నార్మల్. ఎన్ని రోజులు ఉన్నారు? మొత్తం 40 రోజులు అందరూ కలిసే ఉన్నారా? ఆల్మోస్ట్ మేడం, ఆల్మోస్ట్ అందరం అలా. ఫ్యామిలీ బాండింగ్ పెరుగుతుంది ఆటోమేటిక్. అలాగే ఉందా? గుమ్మడికాయ కొట్టిన తర్వాత కన్నీళ్ళు వచ్చాయి మాకు. అందరు ఇంత సీనియర్ వాళ్ళతో యాక్ట్ చేసాము, అందరు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రేపటి నుంచి కనబడరు, వేరే సినిమాల్లో చూడాలి వీళ్ళని ఇన్ని రోజులు ఒక ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా మేడం. 30-40 రోజులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ అంటేనే అటాచ్మెంట్. అక్కడ అందరు కలిసి ఉండడం, ఇంకా వేరే వాళ్ళందరూ విలేజ్ లో వెళ్ళిపోయేవాళ్ళు నార్మల్ జనాలు కలవడానికి. వాళ్ళు అలా అక్కడ యాక్ట్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్ కాబట్టి వాళ్ళలాగా బిహేవ్ చేసేవాళ్ళు. ప్రాక్టికల్ గా వెళ్ళి అలాంటి వాళ్ళతో కలిసి మాట్లాడేది, వాళ్ళలానే ఉండేవాళ్ళు. విలేజ్ లో ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు వీళ్ళని? అంటే ఫుడ్ కానీ లేకపోతే ఏదన్నా స్పెసిఫిక్గా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళని కలుపుకుని వాళ్ళ ఇళ్ళలోకి తీసుకెళ్ళడం, వాళ్ళతో పాటు మీరు వెళ్ళడం? అంటే వీళ్ళతో పాటు చాలా ఫోటోలు దిగేది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ట్రాక్ రికార్డ్ చాలా పెద్దది కదా. ఆమని గారు ఆవిడ మామూలు ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఆ ఊళ్ళో మొత్తంగాను? నాకు తెలిసి 500 ఫ్యామిలీస్. ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా? నియర్ బై కరీంనగర్ 30 కిలోమీటర్స్, ఇటు జమ్మికుంట 20 కిలోమీటర్స్ అనే అవైలబుల్. అంత బాగానే ఉండింది మేడం. ఆ విలేజ్ ఏంటంటే కంప్లీట్ ప్యూర్ విలేజ్ లోకి వెళ్ళిన ఒక ఫీలింగ్ ఉండింది. జనరల్ గా డే టు డే అవసరాలకు సంబంధించింది అంత పల్లెటూరులో అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. నెల రోజుల పైన కదా ఒక దగ్గరికి మీరు కంప్లీట్ షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఎన్విరాన్మెంట్కి మొదటి రోజుకి చివరి రోజుకి మీకు వ్యత్యాసం అంటే బాపు సినిమాతో పాటుగా డెవలప్ అవుతూ వెళ్ళింది ఏంటి అసలు మీకు? అంటే అటాచ్మెంట్ మేడం. వెళ్ళిన రోజున ఆ ఊర్లో మనం ఉండగలమా అని మీకు అనిపించిన అసలు ఫస్ట్ ఫీల్ ఏంటి? అసలు అమ్మా ఈ ఊర్లో ఉండాలా మనం అంటే మేము 5 రోజులు ముందే వెళ్ళిపోయాం మేడం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేము డైరెక్టర్ గారు ముందే వెళ్ళిపోయి అక్కడ అన్ని చూసుకొని, అంతకుముందు డైరెక్టర్ గారు అన్ని చూసి పెట్టారు లొకేషన్లు. బట్ మేము వెళ్ళి దాని తర్వాత ఏంటంటే అక్కడ మాకు లోకల్ చిన్న చిన్న ఆర్టిస్టులు అవసరం ఉంటారు కదా. సో కొంతమంది ఆర్టిస్టులు అదే విలేజ్ వాళ్ళని మేము ప్రిపేర్ చేయించాం, వాళ్ళకి యాక్టింగ్ నేర్పించాము, వాళ్ళతో కలిసిపోయాము. వాళ్ళ అబ్బాయి లాగానే వాళ్ళకు మేము వీళ్ళు సినిమా వాళ్ళు అని ఆ ఫీలింగ్ రానియకుండా అదేంటి బాబాయ్ బాగున్నారా అని ఇంకా వాళ్ళలానే కలిసిపోయి మాట్లాడి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి సినిమాలో యాక్ట్ చేయించాం. సో దానివల్ల వాళ్ళందరూ మమ్మల్ని మేము ఏ గల్లీలోంచి వెళ్ళినా కానీ సినిమాలో వెళ్తున్నారని భలే సరదాగా ఉండింది వాళ్ళతో. ఇప్పుడు అబ్బు ఊరికి వెళ్ళినా కూడా అందరు గుర్తుపట్టే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే మొత్తం గుర్తుపడతారు. మోహన్ అంటే మరి మేబీ మేడం ఎట్లా అంటే జనాలతో అంత ర్యాపో లేకున్నది మనోడు. అంటే మనం అందరినీ కలుపుకొని అలా వాళ్ళందరూ నాకు వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా అనుకున్నారు. అంటే అందరితో నేను కలిసిపోయాను, బాబాయ్, పెదనాన్న, తాత, మంచిగున్నా, ఎట్లా అయింది సంగతి, ఇట్లానే ఉండేది వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళలాగా. సో ఇది డెవలప్ అయిన తర్వాత మీకు సినిమా తీస్తున్నప్పుడు యాక్చువల్గా ఆ విలేజర్స్ కూడా వచ్చి కలిసిపోయే అంటే ఆయన చనిపోయాడు అనుకుని ఒకటేమో దిండు పెట్టి పొద్దుతారు ఒక సీన్, ఇంకొక సీన్లోనేమో అసలు పోయాడు అనుకు పొద్దున పూట అంతకీ లేవకపోతే మొత్తం అందరినీ పిలిచేస్తుంది ఆమెని. సో ఈ ఊరందరినీ గ్యాదరింగ్ చేసే క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? అసలు నిజంగానే చనిపోయాడు అని చెప్పి పరుగులు పెట్టుకుని వచ్చారా లేకపోతే? లేదు మేడం, వాళ్ళ అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే వాళ్ళు ఎక్కడ షూట్ జరుగుతున్నా అక్కడ వచ్చేసేవాళ్ళు, క్రౌడ్ ఉండేది. అంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే ఫస్ట్ టైం జరుగుతుంది అక్కడ ఊళ్ళో, వాళ్ళకి షూటింగ్ అంటే తెలియదు, అంటే ఎలా చేస్తారని తెలియదు. కంపల్సరీ ఒక 100 మెంబర్స్ అయితే కంపల్సరీ ఉంటుండే షూట్ ప్రతి ఒక్క సీన్ దగ్గర. వాళ్ళు ఆమని గారిని, బ్రహ్మాజీ గారిని వీళ్ళందరినీ చూడడానికి వస్తుండే వాళ్ళు.
వాళ్ళ అక్కడ టైంలో village వాళ్ళు వాళ్ళు. వాళ్ళకి హీరోలు కదా మేడం, ఆ, హీరో హీరోయిన్ ఆ టైంలో వాళ్ళకు వాళ్ళే కదా. సో వాళ్ళని చూడడానికి వచ్చేవాళ్ళు. అలా మాకు సీన్లో అవసరం ఉంటే అందరినీ వాడేసేవాళ్ళం. అందరినీ దా దా బాబాయ్, దా కాక, దా రండి ఆంటీ అని చెప్పి అందరినీ నిల్చోబెట్టేసి చేసేసేవాళ్ళం. అటు చూడదు, కెమెరా వైపు చూడదు, మీరు నా వైపు చూడండి అని చెప్పి నేను కొంచెం అలా మేమంతా కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళం. వాళ్ళకు అంటే వాళ్ళ కెమెరా వైపు వాళ్ళకి కెమెరా వైపు చూడడమే తెలుసు, యాక్టర్లను చూడడం తెలుసు, సీన్లో చూడకూడదు కదా. మీరు వాళ్ళని చూడండి, యాక్టర్లను, కెమెరా వాళ్ళ వైపు చూడొద్దని అలా ఫన్నీగా కొంచెం ఇది చేసాం. వాళ్ళ అందుకే నాకు ఎక్కువ అటాచ్ అయింది మాకు అక్కడ ఆ విలేజ్ వాళ్ళతో. వాళ్ళని ప్రతి చోట అవసరం ఉన్న చోట వాళ్ళను ఇంక్లూడ్ చేసాం, క్రౌడ్ ఇంక్లూడ్లో. ఆ ఊరు చాలా వాళ్ళని. సీన్లు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఆ. గంగవ్వ చనిపోయినప్పుడు కూడా ఆ శవయాత్ర వెనకాల నడిచే సీన్ కానీ, ఉంటారు. పంచాయతీ టైంలో ఇంటి ఉంటారు. ముందు అక్కడ పంచాయతీ దగ్గర తాత చనిపోయినప్పుడు మళ్ళీ ఊర్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు ముసలాయనకు పాము కరిచి హాస్పిటల్ వేసుకెళ్తే నెక్స్ట్ డే వీళ్ళందరూ వచ్చి ఫోన్ ఇంట్లోనే మోగుతుంది, ముసలాయన చంపేసి అవన్నీ అంతా ఆ క్రౌడ్, ఆ విలేజ్ వాళ్ళే అంతా అక్కడ వాళ్ళని ట్రైన్ చేసి దాంట్లో ఇది చేసాం, వాళ్ళతోనే యాక్ట్ చేయించాం. సో ఈ ఆటోలో వెళ్తున్నప్పుడు నాకు బతకాలని ఉంది అనే ఆ సీన్కి మీరు ఉన్నారా, అక్కడే ఉన్నారా? అంటే ఆ సీన్లో ధన్య గారు వాళ్ళ తమ్ముడిని అంటారు, ఆ ఆటో నడిపే క్యారెక్టర్ అబ్బాయిని, అతని నువ్వు కావాలని స్టార్ట్ చేయట్లేదు కదా అని అంటారు. అది అది ఆవిడ ఎలా అంటారంటే ఆ ఫుల్ ఇంటెన్సిటీతో, లేదు డొక్కు ఆటో మారుద్దామని అంటుంటే మీరు ఇంటలేరు అని చెప్పి, అప్పుడు అది ఆటో స్టార్ట్ అవుతుంది. అది భలే అనిపించింది. నిజంగానే స్టార్ట్ అవ్వలేదా అప్పుడు? నిజంగానే స్టార్ట్ అవ్వలేదు మేడం, అది నిజంగానే స్టార్ట్ అవ్వలేదు. అది కానీ అది మాకు కలిసి వచ్చింది. అంటే ఆల్రెడీ స్క్రిప్టెడే, బట్ అక్కడ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అదే ఆ సీన్ లో అతనికి నిజంగానే స్టార్ట్ అవ్వలేదు, ఈవిడ అడిగేసింది. స్పాంటేనియస్ గా డైలాగ్ చేసింది ఆవిడ, లేకపోతే మీరు చెప్పారు? లేదు స్క్రిప్టే, బట్ అక్కడ సిచ్యువేషన్ కూడా అలా ఉండింది. అలా అంటే ఆ టైంకి ఆటో కూడా రియల్ గా స్టార్ట్ అవ్వలేదు. అది కూడా మాకు ఫన్నీగా అనిపించింది. పాము గ్రాఫిక్ నిజమైన పామేనా? అది గ్రాఫిక్ సీజీలోనే. సో సుధాకర్ రెడ్డి గారితో ఎలా ఉండింది? ఎందుకంటే ఆల్రెడీ బలగంతో ఒక ఫేమ్ తెచ్చుకున్న మనిషే కదా ఆయన. అవును మేడం. ఎలా ఉండేది ఆయనతో? అసలు ఆయన ఏంటి అనేది, అంటే ఆయన నుంచి మీరు నేర్చుకున్నారా, లేకపోతే మీతో ఎలా ఉండేవారు ఆయన? ఆయనతో చాలా నేర్చుకున్నాను మేడం. ఆయన పాపం రిటైర్డ్ టీచరు, తర్వాత కూడా అంటే నాటకాలు స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన చాలా యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ ఉన్నటువంటి మనిషి. కానీ మీ సినిమాలో పద్యాలు, శతకాలు ఆయన ఓన్గా క్రియేట్ చేసింది మేడం. అవన్నీ డైరెక్టర్ గారు చెప్పారు ఆయనకి, మీకు పద్యాలు, ఆయన తెలుగు టీచర్ కాబట్టి పద్యాల మీద మంచి గ్రిప్ ఉంది, మళ్ళీ పౌరాణికాలు ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసేవాడు కాబట్టి దయగారు చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు ఆయనకి, మీకు వచ్చిన పద్యాలు పాడండి అని చెప్పి. ఆయన త్రూ అవుట్ అట్లానే ఉంటుంది, ఆయన పద్యాలు పాడుతూ ఉంటాడు, ఆయనకు అదొక టైం పాస్. ఆయన సీరియస్ సీన్లో మీరు వెనక నుంచి నవ్వేసిన సీను ఏదన్నా ఉందా? ఆయన చాలా సీరియస్ సీను. చాలా సీన్లు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆమెను మేడంకి ఒక డైలాగ్ చెప్తాడు. ఆమెను మేడం ఉండి పప్పు చేయాలన్నా, టమాటా పప్పు చేయాలన్నా చేసి మీరు కడుపు నిండా తినండి అనేసి ఊళ్ళో మాతో పాటు ఊళ్ళో జనాలు కూడా నవ్వేశారు. అంటే తను ఎప్పుడు కూడా క్యారెక్టర్లోకి వెళ్ళి బయటకు వచ్చేది కాదు. అంటే జనాలు పక్కన నవ్వినా ఏం చేసినా ఆయన అంతే ఉండేవాడు, ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళి బయటకు వచ్చేది కాదు అసలు, ఆ క్యారెక్టర్లో ఉండేవాడు. ఇంకోటి ఆయన సీరియస్ ఒకటి జరుగుతూ ఉంటుంది ఇంటి ముందు నైట్ తినే దగ్గర. ఇప్పుడు ఆమని గారు ఒక డైలాగ్ అంటారు, వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే పట్నం వెళ్ళిపోయి ఏదో చేసుకొని బతుకుదామని మాట్లాడుతూ ఉంటే ఈయన కాలు మీద కాలు వేసుకొని మంచం మీద పడుకొని కూడు పెట్టేదేమైనా ఉన్నదా అని అంటారు. అది డైలాగ్ నాకు చాలా ఇష్టం, అది భలే రాశారు డైరెక్టర్ గారు. అది అమేజింగ్. అది అప్పుడు ఫుల్ నవ్వాం మేమందరం. కూడు పెట్టేదేమైనా ఉన్నదా అని చెప్పి ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. అది సూపర్ చెప్పారని అక్కడ ఉన్న వాళ్ళు అందరు నవ్వేశారు. రీటేక్ అది 2-3 టేకులు చేసేవాళ్ళు, అందరు నవ్వేసేవాళ్ళు, అంత బాగా చెప్పాడు ఆయన. చంపేద్దామని చెప్పని విషయం కలిపేసి కూర్చున్న తర్వాత నాకొద్దు మీరు తినండి. అవును, అవి చాలా ఫన్నీ మేడం. అవి అందరూ అసలు పగలబడి నవ్వేది ఆ సీన్లో. ఈయనని ఏ విధంగా అయినా వేసేద్దాం అనుకున్నా కుదరట్లేదు అని చెప్పి వీళ్ళ ఫ్రస్ట్రేషన్. ఈయనేమో కరెక్ట్ టైంకి తప్పించుకున్నాడు, ఏదో ఈయనకి నిజంగానే ముందు నుంచి తెలిసేమన్నట్టు. అంత న్యాచురల్గా చేశారు ఆయన. సో మీ ఇద్దరు బాండింగ్ చూస్తుంటే మేడం అసలు ఇంత బాండింగ్ ఎట్లా డెవలప్ అయింది మీ ఇద్దరి మధ్యలో? మనోడు భరిస్తూ ఉంటాడు మేడం. నేను కొంచెం టాకెటివ్ కదా, నాకు మాట్లాడడం ఇష్టం, నాకు ఇంటరాక్షన్ జనాలతో కలిసిపోవడం ఇంట్రెస్ట్ ఎక్కువ. మనోడు కొంచెం ప్రైవేట్ అన్నట్టు, సో ఆపోజిట్ ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది.
ఓకే. నేను ప్రైవేట్ కాదు, నేను కొంచెం పబ్లిక్ అని అనుకుంటాను నేను. ఇప్పుడు మీ ఇద్దరికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళిక అని చెప్పని అనుకుంటే మీ ఇద్దరు ఏం చెప్తారు? అసలు నెక్స్ట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే నా చైల్డ్హుడ్ నుంచి డ్రీమ్ మేడం, నేను సినిమాలు చూస్తూ పెరిగాను. సినిమాల కోసమే నేను కృష్ణానగరి అన్ని కష్టాలు. సో నా డ్రీమ్ అల్టిమేట్ సినిమానే మేడం. నేను సినిమా తప్ప వేరే చేయలేనేమో. మధ్యలో నేను ఆల్మోస్ట్ ఒక 9 కంట్రీస్ వెళ్ళాను. చాలా కంట్రీస్లో నేను జాబ్ చేశాను. నేను నా చదువు నాకు ఉపయోగపడింది. బట్ నా అల్టిమేట్ వచ్చేసి డైరెక్షనే మేడం. నేను కథలు రాసుకుంటున్నాను అండ్ అప్రోచ్ అవుతున్నాను నేను. బట్ నా అల్టిమేట్ డ్రీమ్ వచ్చేసి డైరెక్షనే. నేను ఫ్యూచర్ డైరెక్టర్గా చూడొచ్చా? డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ మీరు చూడొచ్చు. అప్పుడు ఇద్దరు కలిసే వెళ్తారా యాక్చువల్ ప్రయాణం? అయితే ప్లాన్ అయితే కలిసి చేద్దాం అనేసి ఉంది. అండ్ మొన్న రీసెంట్ గా ఖా సినిమాకి ఇద్దరు డైరెక్టర్ల పేర్లు వచ్చింది. అలాగే ఎక్స్పెక్ట్ అలాగే మేము కూడా ఇద్దరం కలిసే, ఇప్పుడు డికే రాజు గారు అని చెప్పి బాలీవుడ్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసే చేస్తారు. అలా మేము ఒక మోడ్రన్ బాపు రమణాల్ లాగా ఉండి మేము కలిసే డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నాం మేడం. మీరేమంటారు మోహన్? ఎస్ మేడం, డెఫినెట్లీ అలాగే జరుగుతుంది. అలాగే చూస్తారు కూడా మీరు. మరి మీ గురువు గారు బాపు, ఒక రకంగా మీకు బాపు, ఆయన మా గురువు గారు బాపు దయ గారు. మరి ఆయన్ని విషయంలో ఆయన సలహాలు సూచనలు అయ్యో డెఫినెట్లీ ఉంటాయి. ఆయన అసలు ఆయనతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది జనరల్ గా? మీ ఇద్దరు ఇంత ఫన్ గా ఇంత ఇదిగా ఉన్నారు కదా. సేమ్ మేడం, మాకు కూడా అలాగే ఉంటుంది. అండ్ మాకు డైలీ ఒక ఆఫీస్ ఉంది చికోటి గార్డెన్ దగ్గర. డైలీ అక్కడ వచ్చి కలుస్తాము. ఈవినింగ్ ఏది ఉన్నా సరే మార్నింగ్ నుంచి జరిగినా ఈవినింగ్ అక్కడ షేర్ చేసుకుంటాము. అంటే మీ ఇద్దరు అంటే అల్లరి చేస్తున్నారు. ఆయన మరి డైరెక్టర్ కదా. ఆయన ఇంకా మా బాస్. ఆయన గురుగారు ఉండదు, గురుగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నది. మేమే ఇలా అంటే మాకు మించి సూపర్ ఉంటుంది. ఎవరు దయ గారు అంత ఫన్ గా ఉంటారా? సూపర్. స్క్రీన్ మీద ఆయన అలా ఉంటారు, బట్ బిహైండ్ స్క్రీన్ మామూలుగా ఉండదు. ఆయన ఫుల్ హ్యూమర్, ఫుల్. మరి హ్యూమర్ అనే ఒక ఆస్పెక్ట్ ఎలిమెంట్ మీ అందరిలో ఉన్నప్పుడు కామెడీ సినిమాని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, లేదా సీరియస్ సినిమా మీదే మీ దృష్టి ఉందా? లేదండి, అంటే దయాకర్ గారు రాసుకున్నారు ఒకటి, అది ఉంది. మేబీ ఆయన చేయొచ్చు త్వరలో. ఇంకా అవి అసలు ఇప్పటి వరకు ఆ లెవెల్ ఆఫ్ కామెడీ మనం తెలుగు సినిమాలో చూసి ఉన్నాం. అంత కామెడీ ఉంది. మీ ఇద్దరు జానర్ ఏంటి? మీ ఇద్దరు ఏ ఏరియాలో ముందు ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మీకు మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం మేడం. అండ్ నేను కొంచెం స్కామ్స్ రిలేటెడ్, అండ్ నాకు అంటే మట్టి కథలు ఎక్కువ ఇష్టం. అంటే మన లైఫ్లో జరిగేటువంటి, ఇప్పుడు బాపు లాంటి కథలు ఎలా ఉంటాయో అలాంటి జానర్ నాకు చాలా ఇష్టం. అలాంటివి ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యాక్షన్ అన్ని. సేమ్ మేడం, నాకు కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ టైప్ జోనర్లో మనోడికి సస్పెన్స్ ఎక్కువ ఉంటుంది. సస్పెన్స్ ఆ టైప్ ఇష్టం ఉంటుంది. మర్డర్ మిస్టరీస్, తర్వాత యాక్షన్ అలాంటివి నేను చేయలేను, ఎందుకంటే నాకు డిఫరెంట్ ఉంటుంది. బట్ మేము ఇద్దరం కలిసి సినిమా చేయాలంటే అవును, అదే షూటింగ్ టైంలో ఏమైనా క్లాసెస్ వస్తే ఏమైనా అనిపించినా చేయాల్సింది ఇంకా కలిసి. అంతేనా? గొడవపడతా ఉంటాం మేము, ఆర్గ్యూస్ వస్తుంటాయి, డిస్కషన్స్ అయినా సరే ఇలానే ఉంటాం. మళ్ళీ సాయంత్రానికి మామూలే, కామన్ మాకు. ఇలాగే ఉంటూ మంచి సక్సెస్ అందుకుంటూ మీరు అనుకున్న గమ్యానికి ఇంతే ఆనందంగా, ఇంతే సరదాగా ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అబు అండ్ మోహన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.